అందరికీ జై భీమ్ అండ్ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ అనన్య. నేను పాండిచ్చేరి యూనివర్సిటీలో సైకాలజీలో పిహెచ్డి చేస్తున్నాను. అండ్ ఇవాళ మనం కరోనా అనంతర విద్యా వ్యవస్థ, తర్వాత బహుజనులు మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద ఈ విద్యా వ్యవస్థ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విషయం గురించి మనం చర్చించుకోబోతున్నాము. సో ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ యూనివర్సిటీకి నేను ముందు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ దిస్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో మనం ఇప్పుడు కనుక చూస్తే ప్రపంచంలో మానవ చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అనుకోని రీతిలో మనం చేంజెస్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మన అలవాట్లని కానీ మన జీవన విధానం మార్చుకోవాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యూబానిక్ ప్లేగ్ గురించి చూసినప్పుడు కానీ, లేదా స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కానీ, లేదా ప్రపంచ యుద్ధాలప్పుడు కానీ, యుద్ధానికి ముందు, యుద్ధానికి తర్వాత ఉన్న సామాజిక వ్యవస్థలో రకరకాల చేంజెస్ అనేవి వచ్చినాయి. సో అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి ఒక సందర్భం ఈరోజు మనం కరోనా వైరస్ అనే ఒక ఇన్సిడెంట్తో, ఒక వైరస్ అవుట్బ్రేక్తో మనం ఫేస్ చేస్తున్నాము. సో ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము, అందరూ లాక్డౌన్లోకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో లాక్డౌన్ సిచ్యువేషన్లో ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటించడము, తర్వాత బయటికి వెళ్ళలేకపోవడము, ఎవరిని కలవలేకపోవడము, స్కూల్స్ అన్నీ క్లోజ్ చేయడము, ఇలాంటివి చాలా చూస్తున్నాము. అసలు ఎప్పుడు కూడా మనము ఫిజికల్ డిస్టెన్సింగ్ గురించి ఇప్పుడు మనం ఆలోచించుండము. ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుంది, ఎప్పుడు అందరం ఎవరి ఇళ్లలో వాళ్ళు, లేకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోవడము ఇన్ని రోజులుగా అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండము. ఇప్పుడు కూడా మన రోజు మాట్లాడే భాషలో ఈ శానిటైజర్స్ అని, లేకపోతే మాస్క్స్ అని, ఇలాంటివన్నీ ఇట్ హ్యాస్ బికమ్ డైలీ. ఇవన్నీ కూడా ఇప్పుడు యూజింగ్ మాస్క్స్, యూజింగ్ శానిటైజర్స్, ఇవన్నీ కూడా మనం అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా యూజ్ చేయని వర్డ్స్ ఈరోజు మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు వాడే పదాలుగా మారిపోయినాయి. అండ్ ఇలాగే మన జీవన శైలిలో రకరకాల మార్పులు రాబోతున్నాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ కరోనా ముందుకు ఒకలాగా, కరోనా తర్వాత ఇంకొకలాగా మారబోతుంది. సో పర్టికులర్గా ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ ఎలా మారబోతుంది, ఈ మార్పుల వల్ల మన అంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఈ లాక్డౌన్ అనేది మొదలైనప్పటి నుంచి కూడా మనం కనుక గమనిస్తే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా కూడా కనీసం ఒక దాదాపుగా 3 నెలలన్నా స్కూల్స్ కానీ, కళాశాలలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ అన్నీ మూసివేయడం జరిగింది. సో ఈ సమయంలో విద్యా బోధన అనేది ఎలా జరిగింది అనేది కనుక మనం చూస్తే చాలా వరకు విద్యా బోధన ఆన్లైన్లో జరగడం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు ఆన్లైన్ ట్యూటోరియల్స్ అని, లేకపోతే ఈ ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ నోట్స్ పంపించడము, సిలబస్ పంపించడము, లేకపోతే కొంతమంది ఉపాధ్యాయులు లెక్చర్స్ అవి రికార్డ్ చేసుకుని వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్లోకి పంపించడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో దానివల్ల అది కాకుండా ఈ సబ్మిషన్స్ అనేవి కూడా ఆన్లైన్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా ఇండియాలోనే మనం చూస్తే విశ్వవిద్యాలయాల్లో యూజీసీ రెగ్యులేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అసైన్మెంట్స్ అన్నీ ఆన్లైన్లో వాళ్ళు టైప్ చేసి పంపిస్తే దాన్ని బట్టి వాళ్ళు, మన టీచర్స్ దాన్ని అసెస్ చేసి దాన్ని బట్టి మనం ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనం పాస్ అయ్యామా లేదా అనే దాన్ని నిర్ణయిస్తున్నారు. తర్వాత కొన్ని దేశాల్లో అయితే వాళ్ళు పిల్లల్ని వాళ్ళ కరిక్యులం ప్రకారం వాళ్ళు చదివింది, లేకపోతే ఎస్పెషలీ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ లాంటి
యాక్టివిటీస్ అవి కూడా వాళ్ళని రికార్డ్ చేసి అది వాళ్ళు టీచర్స్కి పంపించమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి చాలా చోట్ల. సో అక్కడ మనం ఒక విషయం గమనిస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం చేయాల్సిన ఎక్సర్సైజెస్ అవి రికార్డ్ చేసి అది వాళ్ళు టీచర్స్కి పంపించాలి. సో ఆ టైంలో వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి రికార్డ్ చేసిన సమయం వాళ్ళు ఎడిట్ చేసేదానికంటే తక్కువ తీసుకుంది. సో మనం చేసే యాక్టివిటీ కంటే దాన్ని టెక్నాలజికల్ ఎడిటింగ్ అని పంపించడం కానీ అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ టెక్నాలజికలీ సౌండ్నెస్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అనేది. తర్వాత కొన్ని దేశాల్లో కూడా ఏం చేశారు అంటే, ఈ వీడియోస్తో పాటుగా పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే ప్రింటెడ్ మెటీరియల్స్ కానీ వాటికి ఒక సప్లిమెంట్గా పంపిస్తున్నారు. సో ఇవన్నీ మనం కనుక చూస్తే వీటన్నిటిలో కామన్గా అవసరమైనవి ఏంటి అంటే, ఒకటి ఇంటర్నెట్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యమైనవి అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ ఈ విధంగా మారడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు చాలా వరకు ఆన్లైన్లో కోర్సెస్ అనేవి మొదలుపెట్టారు. సో రీసెంట్గా హార్వర్డ్ కూడా ఆన్లైన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేసింది. సో ఎక్కడో ఉన్న హార్వర్డ్లో వాళ్ళు కోర్స్ చెప్తే మనం ఇక్కడ నుంచి చదువుకోగలుగుతున్నాం. సో దానివల్ల ఏమైంది, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎస్పెషలీ మన వెనుకబడిన విద్యార్థులు ఎప్పుడుకు అందవు అని మనం అనుకుంటాము, కానీ అలాంటి ఎప్పటికీ అందలేని ఆ ప్రపంచ స్థాయి విద్యని కూడా ఈరోజు మన చేతిలో వచ్చేంత సులువుగా మారిపోబోతుంది. అది కానీ దానికి కూడా ఒక కండిషన్ ఉంది. మనకి ఒక ఫోన్ ఉండాలి, దానికి మనకి ఒక ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో ఒక రకంగా ఆ దూరం అనేది తగ్గుతున్నప్పటికీ కూడా ఆ దూరం తగ్గడానికి కూడా మనకి చాలా కండిషన్స్ అండ్ నెసెసిటీస్ అనేవి మనం మీట్ అవ్వగలిగితే ఆ దూరం మనకి తగ్గుతుంది. సో ఇప్పుడు ఇకపోతే మన దేశంలో మన ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంది అని కనుక మనం చూస్తే, ఇప్పుడు వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ఒక పథకం ద్వారా మన కేంద్రీయ ప్రభుత్వం ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఛానల్ చొప్పున 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్ళు ఒక్కొక్క ఛానల్లో వాళ్ళకి క్లాసెస్ అనేవి అందజేస్తామని చెప్తున్నారు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, రేడియో ద్వారా లేకపోతే కమ్యూనిటీ రేడియో ద్వారా వాళ్ళకి పాఠాలు బోధించే ప్రక్రియని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. తర్వాత మనోదర్పణ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా పిల్లలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వాళ్ళ భౌతిక మరియు మానసిక ఆరోగ్యంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేస్తారని ఇంకొక విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ విద్యా వ్యవస్థని ఉన్నపాటుగా ఆన్లైన్గా మార్చేస్తే, డిజిటైజ్ చేసేస్తే మన దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఈ విద్య అనేది అందుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఈ సదుపాయాలు ఉండవు. సో ఎవరికి ఈ విద్య చేరుతుంది అనేది మనం ఆలోచించాలి. సో అది చర్చించుకునే ముందు మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ముందుగా అసలు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేదా డిజిటల్ ఎడ్యుకేషన్ అనే దానివల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అనేది మనం కొంచెం ఆలోచించాలి ముందుగా. సో ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే, ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఎవరైనా ఎక్కడైనా ఉండి వాళ్ళకి నచ్చిన కోర్స్ వాళ్ళు చదవగలుగుతారు, వాళ్ళకి నచ్చిన సిలబస్ వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. సో ఆ విధంగా చూస్తే కనుక మనకి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా మనందరికీ కూడా ఆ సదుపాయం అనేది దొరుకుతుంది. కానీ దీనివల్ల ఇది అడ్వాంటేజ్ అని అనుకోవాలా, లేదా దీనివల్ల మనం వచ్చే డిసడ్వాంటేజెస్ మీద మనం ఫోకస్ చేయాలనేది మనం ప్రస్తుతం ఆలోచించాలి. సో ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ యాక్చువల్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నవి
తక్కువ వాటితో వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్తో కనుక మనం కంపేర్ చేస్తే. సో దానివల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మామూలుగా ఒక క్లాస్ రూమ్లో పిల్లలుండి అధ్యాపకులు లెసన్ చెప్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయినా, ఎంత డెడికేటెడ్ స్టూడెంట్ అయినా ఆ 40 నిమిషాలు ఆ క్లాస్ రూమ్లో కూర్చుని శ్రద్ధగా వినేదనేది జరగదు. ఎంత ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అయినా కూడా మధ్యలో ఆ 40 నిమిషాల స్పాన్లోనే అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటిది ఇప్పుడు మనం ఏదో రేడియో ద్వారానో, లేకపోతే టీవీ ద్వారానో, లేకపోతే వాట్సాప్ ద్వారానో ఏదో ఒక లెసన్ వినాలి అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అది అది ఎంతవరకు ఆ విద్యార్థికి కానీ, పిల్లలకి కానీ అర్థమవుతుందనేది మనం క్వశ్చన్ చేయాల్సింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే అవి వాళ్ళు ఎలా తీర్చుకుంటారు? ఎవరిని అడుగుతారు? యాక్చువల్గా మనం వేరే దేశాల్లో కనుక చూస్తుంటే చాలామంది ఈ హోమ్ స్కూలింగ్ అనేది కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ హోమ్ స్కూలింగ్ అనేది మన దేశంలో ఎంతవరకు మనం చేయగలుగుతాము అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన దేశంలో చాలామంది పిల్లలు ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి హోమ్ స్కూలింగ్ అనేది చేసుకుంటారు అనేది ఆలోచించాల్సిన విషయం కదా. వాళ్ళకి ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే మొట్టమొదటి పిల్లలు ఎడ్యుకేషన్ పొందడానికి. సో ఈవెన్ ఇప్పుడు ఈ రేడియో ద్వారానో, లేకపోతే టీవీ ద్వారానో ఇవన్నీ వస్తున్నప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్స్ ఖచ్చితంగా ఎలా అర్థమయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది? తర్వాత ఇప్పుడు ఒకవేళ ఆ చెప్పే టీచర్ కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తారా లేదా అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు మన సమాజంలో ఎలా ఆలోచిస్తారంటే, ఎడ్యుకేషన్ అంటే ఏదో స్కూల్కి వెళ్ళి పుస్తకాల్లో ఉన్నది బట్టి కొట్టేసి ఎగ్జామ్లో రాసేసి పాస్ అయిపోయి మార్కులు తెచ్చేసుకోవడమే ఎడ్యుకేషన్ లాగా భావిస్తున్నారు. బట్ ఎడ్యుకేషన్ అనేది సింప్లీ కరిక్యులంని బట్టి కొట్టడం కాదు కదా. ఎడ్యుకేషన్ ఈజ్ అ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్. సో ఎడ్యుకేషన్ వల్ల ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళడం ద్వారా మనకి ఎంతో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది, ఎంతో ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఇప్పుడు అది మన ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మన టీచర్స్ ద్వారా కావచ్చు, మనం ఉన్న ఎన్వైరన్మెంట్ ద్వారా అన్నా కావచ్చు, లేకపోతే ఇప్పుడు లైబ్రరీస్లో ఉన్న బుక్స్ చదవడం వల్ల అవ్వచ్చు. సో రకరకాల విషయాలు తెలుసుకుంటాము, రకరకాల ఇంటరాక్షన్స్ ఉంటాయి, రకరకాల డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఇలా జరగడం వల్ల మన స్కూల్కి వెళ్ళిన ముందు ఒకలాగా, వెళ్ళిన తర్వాత మన పర్స్పెక్టివ్ అనేది చాలా మారుతుంది. తర్వాత ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉండి అక్కడే ఒకే గదిలో ఉండి చదువుకున్న వాళ్ళకిను వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి హాస్టల్లో ఉండు, లేకపోతే వేరే ఊర్లకి వెళ్ళి చదువుకున్న వాళ్ళిద్దరికీ ఉండే ఎక్స్పోజర్ చాలా చాలా మార్పు ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చే ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫిజికల్ డిస్టెన్స్ కావాలి అనే పేరుతో మనం సోషల్ డిస్టెన్స్ని పెంచుతున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి. సో డెఫినెట్లీ ఎప్పుడైతే ఎవ్రీబడి ఈజ్ గ్లూడ్ టు దేర్ పర్టిక్యులర్ ఫోన్ స్క్రీన్స్ ఆర్ ల్యాప్టాప్ స్క్రీన్స్, ఏం జరుగుతుంది? మనుషుల మధ్య పరస్పర ఇంటరాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ తగ్గిపోవడం వల్ల మన సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా అరెస్ట్ అయిపోతుంది. మనది ఓన్లీ వన్ ట్రాక్ మైండ్ లాగే ఉంటాం తప్ప ఈ సైకలాజికల్ వాల్యూస్ లైక్ ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎంపతి కానీ, ఇవి ఎంతవరకు మనం డెవలప్ చేయగలము అనేది కూడా ఈజ్ అ వెరీ బిగ్ క్వశ్చనబుల్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి విద్యార్థి స్కూల్కో లేకపోతే కాలేజ్కో యూనివర్సిటీకో వెళ్ళి చాలా నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ పాఠాలు చెప్తున్నారో ఈ ఉపాధ్యాయులు కూడా ఆ స్టూడెంట్స్తో ఉన్న ఇంటరాక్షన్ నుంచి కూడా వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు స్కూల్లో ఉండి నేర్చుకుని తర్వాత వాళ్ళు టీచర్స్గా మారినప్పుడు వచ్చే స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. సో వాళ్ళతో ఇంటరాక్షన్స్లో వాళ్ళ ఐడియాస్ని తెలుసుకుని అలా వాళ్ళు కూడా ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ ద టీచర్స్ యాజ్ వెల్. సో ఇలాగా
ఓన్లీ వన్ వే ఆఫ్ గివింగ్ ఎడ్యుకేషన్ వల్ల ఈవెన్ ద టీచర్స్ ఆర్ గోయింగ్ టు మిస్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్, రైట్? సో ఈవెన్ ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ యాంగిల్లో ఆలోచించాలన్నా, లేకపోతే మల్టీ డిసిప్లినరీ అప్రోచెస్ డెవలప్ చేయాలన్నా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు సెగ్రిగేట్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్లో ఉంచబడుతున్నారు కాబట్టి. సో ఆ ఇంటరాక్షన్ తగ్గిపోవడం వల్ల ఈ మనం ఈవెన్ నాలెడ్జ్ని డెవలప్ చేసేది కూడా కాస్త ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది it has to be an value addition, but it cannot be the only solution. సో ఇది కనుక ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఉన్న అడ్వాంటేజెస్ని మనం యూస్ చేసి ఈ ఫిజికల్ క్లాస్ రూమ్ అనేది మనం తీసేయలేము. వాట్ వీ కెన్ డూ విత్ ద ఆన్లైన్ సిస్టమ్ ఈజ్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ టు ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఈ కొత్త టెక్నాలజీని మన లెర్నింగ్ సిస్టమ్స్లోకి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దీని ద్వారా మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది మనం ఆలోచించాలి తప్ప ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా కెనాట్ బీ అ సబ్స్టిట్యూట్. అంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఇప్పుడు ఒక జనరల్ పర్స్పెక్టివ్ నుంచి చూసినా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది సబ్స్టిట్యూట్ కాలేదు ఫర్ ఫిజికలీ గోయింగ్ టు ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ ఏంటంటే ఇట్లాగా ఛానల్స్ అవి పెట్టడము అది ఇది చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ ద్వారా ఎంతమందికి ఈ ఫెసిలిటీస్ అనేవి అవైల్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు రీసెంట్గా కేరళలో కనుక మనం చూసినట్టయితే దేవిక అనే పాప, 10th స్టాండర్డ్ పాప, తను క్లాసెస్ జరుగుతున్నాయి ఆన్లైన్లో, తనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేక, తనకి ఆ వసతులు లేక, తను చదువుకోలేకపోతుందని ఆ బాధతో తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఇలాంటి ఇన్ దిస్ ఏజ్ అండ్ ఇన్ దిస్ టైం అలాగా ఒక విద్యార్థి తన విద్యని, తన జీవితాన్ని కోల్పోవడం అనేది చాలా సిగ్గుచేటు. మనం ఈ రోజుకి ఇలాంటి సొసైటీలో ఉంటున్నాము అంటే మన సొసైటీలో ఎంత పరివర్తన రావాలనేది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే రీసెంట్గా మా యూనివర్సిటీలో కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏమనంటే పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అసైన్మెంట్స్ అనేవి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి అని. సో నాకు తెలిసిన ఒక విద్యార్థి మామూలుగా ఏదో క్యాజువల్గా ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుతున్న సమయంలో తను నాకు చెప్పడం జరిగింది. ఊర్లో అందరూ ఎలా ఉన్నారు అని అడిగితే, లేదక్క నేను హైదరాబాద్ వచ్చాను అని చెప్పాడు. ఎందుకు అంటే, అదే ఆన్లైన్ అసైన్మెంట్స్ అవి సబ్మిట్ చేయాలి కదక్క, నాకు ల్యాప్టాప్ లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు, అందుకని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను చేసుకోవడానికి అని చెప్పారు. సో అది విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉన్న సమయంలో ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, తను ఉన్న ప్లేస్లో తనకి ఇంటర్నెట్ లేదు, తనకి ల్యాప్టాప్ లేదు, తను ఇప్పుడు ఒక అసైన్మెంట్ ఏది తను చదివిన తరగతి పాస్ అవ్వడానికి తన ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండి కష్టపడి తన అసైన్మెంట్ రాసి మళ్ళీ తిరిగి ఊరు వెళ్ళాలి అంటే ఎంత కష్టమైనది. ఇప్పుడు ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం ద్వారా ఏం చేస్తాము, జనరల్గా ఎవరి బైకో తీసుకుని వెళ్తాము. అది ఈ సమ్మర్లో borrowing someone's bike, traveling all the way, going and adjusting with friends and trying to finish your assignments so that simply you will just pass your class అనేది at least he had that chance to go and అట్లా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కనీసం తను అసైన్మెంట్ చేసుకునే ఛాన్స్ తనకు ఉంది. కనీసం ఆ ఛాన్స్ కూడా దొరకని విద్యార్థులు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు అబ్బాయి కాబట్టి ఆ మొబిలిటీ అనేది అబ్బాయికి ఉంది. అదే ఒక ఆడపిల్లకైతే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఆడపిల్లల్ని యాక్చువల్గా చదివించేదే చాలా తక్కువ. అలాంటిది ఇటువంటి సమయంలో వాళ్ళకి తగిన వసతులు లేకపోతే, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాళ్ళు ఎలా ఆన్లైన్ అసైన్మెంట్స్ అనేవి సబ్మిట్ చేయగలరు? సో మన ప్రభుత్వం ఇలాంటి స్కీమ్స్ అవి పెట్టినప్పుడు అసలు వీళ్ళు నిజంగా ఆలోచిస్తున్నారా లేదా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఈరోజు. యాక్చువల్గా ఇలా చేయకుండా మన గవర్నమెంట్ ఏం చేయగలదు అనేవి కొన్ని విషయాలు కనుక మనం చూస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటర్నెట్ అనేది ఈజ్ నో లాంగర్ అ లగ్జరీ, ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా రీసెంట్గా ప్రకటించింది, ఇంటర్నెట్ ఈజ్ నో లాంగర్ అ లగ్జరీ బట్ ఇట్ ఈస్ అ నెసెసిటీ, ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్. సో
మన గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఫ్రీ ఇంటర్నెట్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఇంటర్నెట్ ఒక్కటి ప్రొవైడ్ చేసేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉండి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే గివింగ్ ఫ్రీ ఇంటర్నెట్ ఈజ్ మీనింగ్లెస్. సో అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో ఒక కంప్యూటర్ సెంటర్ లాంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. దాంట్లో ఒక లైబ్రరీతో పాటు ఒక కంప్యూటర్ సెంటర్ కనుక పెట్టడం జరిగితే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చదువుకునేలాగా ఒక ఏర్పాటు కనుక చేస్తే అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ కంప్యూటర్ సెంటర్లో ఓన్లీ ఏదో పేరుకి కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయడం కాకుండా మంచి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. దాంతోపాటు ఈ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ చెప్పే వాళ్ళని కూడా వాళ్ళు అపాయింట్ చేస్తే లైబ్రరీతో పాటు అది ఎంతో బెనిఫిషియల్గా ఉంటుంది. తర్వాత యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ని మన ప్రభుత్వం ఒక అడ్వాంటేజ్గా తీసుకుని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసే ఛాన్స్ చాలా ఉంది. అది చేయకుండా మన గవర్నమెంట్ ఏదో పేరుకి తూతూ మంత్రంలాగా ఏదో చేసేసి వదిలేసి ఇదిగో చేసేసామని చూపించుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫిజికల్ డిస్టెన్సింగ్. సో ఫిజికల్ డిస్టెన్సింగ్ వల్ల ఏం జరుగుతుంది? ఇంతకుముందు 40 మంది ఒక క్లాస్లో ఉంటే ఇప్పుడు 20 మంది కూర్చోగలరు. సో దాని ద్వారా ఏమవుతుంది? 40 మందికి ఒక టీచర్ ఉన్నప్పటికీ 20 మందికి ఒక టీచర్ ఉన్నప్పటికీ చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే 40 మంది మీద అటెన్షన్ పెట్టాలంటే ఆ టీచర్కు ఉన్న ఎనర్జీ కానీ రిసోర్సెస్ కానీ సరిపోకపోవచ్చు. అదే 20 మంది ఉంటే సగానికి సగం తగ్గిపోతున్నప్పుడు ఆ టీచర్ కూడా విల్ బీ ఏబుల్ టు హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ బెటర్. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ పెట్టడం అనేది కూడా మారుతుంది. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కానీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించడం కోసం కానీ అవకాశం దొరుకుతుంది. సో ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు 20 మందిని మనం ఒక క్లాస్లో పెట్టడం వల్ల స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, రైట్? ఒకప్పుడు 100 మంది ఉన్న స్కూల్లో ఒక్కొక్క క్లాస్లో 20 మాత్రమే పెట్టాలి అంటే చాలా సగానికి సగం మంది క్లాస్లో ఉండలేకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయొచ్చు? స్కూల్ని 2 షిఫ్ట్స్లో లేకపోతే 3 షిఫ్ట్స్లో అయినా జరపచ్చు. సో మార్నింగ్ ఒక షిఫ్ట్ పెట్టవచ్చు, మధ్యాహ్నం ఒక షిఫ్ట్ పెట్టవచ్చు, ఈవినింగ్ ఇంకొక షిఫ్ట్ పెట్టవచ్చు, లేదా మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే చాలా సిటీస్లో కొన్ని కళాశాలల్లో ఏం చేస్తారంటే మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అని 2 సెపరేట్ సెషన్స్గా చెప్తారు. సో మన స్కూల్స్ కూడా ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఏం జరుగుతుంది? ఇప్పుడు మార్నింగ్ సెషన్కి వచ్చే స్టూడెంట్స్కి వేరే టీచర్స్ ఉంటారు, ఈవినింగ్ కాలేజ్కి ఉండే స్టూడెంట్స్కి వేరే టీచర్స్ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఒక పక్కన మనం విద్యార్థులకి వీఆర్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు హ్యావ్ అ సేఫ్ స్పేస్ టు హ్యావ్ ఎడ్యుకేషన్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు హ్యావ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఒక టీచర్స్ ప్లేస్లో 2 టీచర్స్ కావాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనం పెంచగలుగుతాం. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రాపర్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు దీని ద్వారా. తర్వాత ఇదొకటే కాకుండా వాట్ ద గవర్నమెంట్ నీడ్స్ టు డూ ఇస్ ప్రొవైడ్ సేఫ్ లెర్నింగ్ స్పేసెస్ అంటే ఎలా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనుక మనం వెళ్ళి చూస్తే చాలా ప్లేసెస్ అవి యాడ్స్లో పెడుతూ ఉంటారు. ఎస్పెషలీ హోటల్స్ అవి కూడా ఫేస్బుక్లో చూసినప్పుడు వాళ్ళ యాడ్స్ వస్తాయి. ఎలా ఉంటుందంటే వాళ్ళు అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఎంతవరకు వాళ్ళు శానిటైజ్ చేస్తున్నారు, ఆ లాబీ శానిటైజ్ చేస్తారు, రూమ్ శానిటైజ్ చేస్తున్నారు, వాళ్ళ లగేజ్ శానిటైజ్ చేస్తున్నారు, ఇంత కేర్ తీసుకుంటున్నారు అని యాడ్స్లో. అవే మెజర్స్ మన గవర్నమెంట్ ఎందుకు తీసుకోకూడదు? ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి యూనివర్సిటీలో ప్రతి క్లాస్ని రోజు డిస్ఇన్ఫెక్ట్ చేయడము, తర్వాత క్లాస్ రూమ్స్ డోర్స్ దగ్గర శానిటైజర్స్ పెట్టడము, కామన్ ఏరియాస్ ఏవేవైతే ఉంటాయో అక్కడ శానిటైజర్స్ పెట్టడము, ఈ హెల్త్ సెంటర్స్లో కూడా మాస్క్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడము. యూనివర్సిటీస్లో చూస్తే చాలా వరకు హెల్త్ సెంటర్స్ అవి ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి ఈ మాస్క్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడము. ఈవెన్ స్కూల్స్లో కూడా ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ రూమ్ లాగా అంటే పెట్టి దానిలో బేసిక్ మినిమం మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడము, అలాంటివి కూడా చేయొచ్చు. ఈవెన్ చాలా డైనింగ్ ఏరియాస్లో మనం చూస్తే సోప్ అనేది పెడతారు చేతులు కడుక్కోవడానికి. అలా సోప్ పెట్టకుండా హ్యాండ్ వాష్ పెట్టడము,
ఈవెన్ ఎక్కడ టీచర్స్ రూమ్, స్టాఫ్ రూమ్ దగ్గర కూడా శానిటైజర్స్ ఇన్‌స్టాల్ చేయడము. రొటేషన్ బేసిస్‌లో ఐ మీన్ ఆఫ్టర్ ఎవ్రీ షిఫ్ట్ డిసిన్ఫెక్టింగ్ ద ఫిజికల్ స్పేసెస్ అండ్ ఆల్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే కెన్ డూ. ఇప్పుడు ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ గనుక మనం చూస్తే హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేయొచ్చు. సో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాండిచ్చేరి యూనివర్సిటీలో నేను చదువుకున్నాను కాబట్టి నేను పాండిచ్చేరి యూనివర్సిటీ ఎగ్జాంపుల్ చెప్తాను. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అంటే, పాండిచ్చేరి యూనివర్సిటీకి 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న పిల్లలకి హాస్టల్లో అకామిడేషన్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు రోజు 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి యూనివర్సిటీకి. అలా కాకుండా వీళ్ళకి కూడా వాళ్ళు హాస్టల్లో కనుక అకామిడేషన్ ఇస్తే వాళ్ళ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది. సో మనం ఈ బోర్డింగ్స్ కానీ హాస్టల్స్ కానీ పెంచినప్పుడు వాళ్ళు ద నీడ్ టు కీప్ గోయింగ్ అవుట్ అండ్ నీడ్ టు కీప్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు దిస్ విల్ రెడ్యూస్. సో అట్లాగా ఈవెన్ హాస్టల్స్లో కూడా శానిటైజ్డ్ కండిషన్స్లో కుకింగ్ అది మెస్లో చాలాసార్లు అన్హైజీనిక్గా కొన్ని ప్లేసెస్లో కుకింగ్ అది జరగడం అది చేస్తారు. అలా కాకుండా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుని చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం చాలా వాట్సాప్ ఫార్వర్డ్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉంటాము, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. లేకపోతే ఈ కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రోటీనిషియస్ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్పుకుంటున్నారు. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో కర్ణాటకలో ఏం జరుగుతుంది, మిడ్ డే మీల్ స్కీమ్లో వాళ్ళు కాంట్రాక్ట్ అనేది అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చారు. సో అక్షయ పాత్ర ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఇది. సో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటారు కాబట్టి వాళ్ళు ఎగ్ కానీ ఉల్లిపాయ కానీ లేకపోతే వెల్లుల్లి కానీ ఇలాంటివి ఏమీ వేయకుండా చప్పగా వండే భోజనం వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు పిల్లలకి కావాల్సింది పౌష్టిక ఆహారం. నీ సిద్ధాంతాల ప్రకారం పెట్టే ఆహారం పెడితే వాళ్ళు రేపు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. పైగా ఈ విషయానికి వస్తే చాలామంది కనీసం ఆ మాత్రమన్నా వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు కదా, దాన్ని చూసి మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అని చాలామంది అనడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమి మనకి భిక్షం వేయట్లేదు. ఇండియా ఈజ్ అ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? వెల్ఫేర్ స్టేట్ ఈజ్ వన్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సిటిజన్స్. ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ డ్యూటీ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ దీస్ చిల్డ్రన్. ఏదేదో గవర్నమెంట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ బీయింగ్ బెనోవలెంట్ అండ్ గివింగ్ ఇట్ టు ద చిల్డ్రన్. సో ఇచ్చేటప్పుడు వాళ్ళకి వాళ్ళ అవసరాలు ఏంటి, ద కైండ్ ఆఫ్ నీడ్స్ దట్ దే హ్యావ్, ద కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ దట్ దే నీడ్ షుడ్ బి ప్రొవైడెడ్ టు దెమ్. అంతేగాని నీకు నచ్చినట్టు నీ రిలీజియస్ సిద్ధాంతాల ప్రకారం నువ్వు వాళ్ళకి ఆహారం పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో ఇలాంటి స్కీమ్స్ మానేసి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే మెనూ మార్చి వాళ్ళ ఒక వై కాంట్ ద గవర్నమెంట్ అపాయింట్ న్యూట్రిషనిస్ట్ టు చెక్ ద నీడ్స్ ఫర్ ఇప్పుడు ప్రతి పెరిగే పిల్లలకి కావాల్సిన విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, దాని ప్రకారం మన ఏ ఆహారం ఇస్తే వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ దిస్ కైండ్ ఆఫ్ నరిష్మెంట్ అనేది యూ హ్యావ్ అ న్యూట్రిషనిస్ట్. దాని ప్రకారం మెనూ సెట్ చేయండి. దాని ప్రకారం మనం కనుక గవర్నమెంట్ కనుక ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే ఆ పిల్లలు దానివల్ల ఎంత బెనిఫిట్ పొందుతారు. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు ద కరెంట్ బడ్జెట్ percentage of GDP that government is spending on education is 3% and on health it is spending 2%. ఇప్పుడు ఒక వెల్ఫేర్ స్టేట్ ఎడ్యుకేషన్ మీద 3% అండ్ హెల్త్ మీద జీడిపి స్పెండ్ చేయడం అనేది చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అసలు ఈరోజు మనం చూస్తున్నాము ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా
గవర్నమెంట్ ఆలోచించాలి. అండ్ ఇట్ ఈస్ టైమ్ దట్ ద గవర్నమెంట్ టేక్స్ అ డిఫరెంట్ స్టాండ్ దెన్ వాట్ ఇట్ ఈస్ టేకింగ్ రైట్ నౌ అండ్ యాక్చువల్లీ కేటర్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. అంతేగాని ఇప్పుడు కార్మికుల పట్ల చూపిన ఇండిఫరెన్స్ అనేది చాలా చాలా తప్పు. ఇప్పుడు ఎంతమంది వలస కార్మికులు అలాగా చిక్కుకుపోయి ఎటు వెళ్ళలేక ఆకలితో అలాగా అలమటిస్తూ ఎన్ని బాధలు పడ్డారో మనం అందరం చూసాము. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇంత ఇండిఫరెంట్గా ఉండి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు పోతారులే అని వదిలేయడం అనేది ఈజ్ అ వెరీ షేమ్ఫుల్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ కంట్రీ. And we have to really reconsider what we are doing as a society to our own citizens. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ యాక్చువల్గా ఎడ్యుకేషన్ పరంగా అయితే మ్యాక్సిమం హ్యాస్ టు బీ డన్ బై ద గవర్నమెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దే కెన్ ఆల్సో డూ దేర్ బిట్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కనుక మనం చూస్తే Chhattisgarh CM has given mobile phones to all the students in Chhattisgarh. So ఇలాంటి పాలసీస్ మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ జయలలిత ఉన్నప్పుడు తమిళనాడులో స్టూడెంట్స్ అందరికీ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇట్లాగా ఇప్పుడు ఈవెన్ చాలా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్స్తో పాటు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎక్విప్ దెమ్ విత్ ద కైండ్ ఆఫ్ things that they need to cope up with this current scenario, అది కనుక చేయగలిగితే బాగుంటుంది. లైక్ the CMs can take this as an example and provide phones and laptops and provide internet services to the students. And ఇంకా ఏంటంటే the government has to take more measures to help. ఇప్పుడు ఈ మార్పులు అనేవి అందరికీ కొత్తే, స్టూడెంట్స్కి కొత్తే, టీచర్స్కి కొత్తే, అలాగా ఈవెన్ పేరెంట్స్కి కూడా ఇవన్నీ కొత్త. సో వీళ్ళందరూ దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం ఈజ్ అనేది తీసుకురావాలి గవర్నమెంట్. అంతేగాని ఏదో డిక్లేర్ చేసేసి వదిలేసి వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారని వదిలేస్తే దేవిక అలాగే అయిపోతుంది అందరికీ. సో గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేది మనం కొంచెం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం యాజ్ అ కమ్యూనిటీ మనం ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. మనము అంటే ఇక్కడ బహుజనులు, పర్టికులర్గా వెనకబడిన వారు, దళితులు, మనము ఒక కమ్యూనిటీగా మనం ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం. చరిత్రాత్మకంగా మనల్ని ఎప్పుడు కూడా వెలివేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా మనం వెలివేయబడ్డాము. మనకి సరైన విద్య అందట్లేదు, సరైన అవకాశాలు అందట్లేదు. సో ఇప్పుడు ప్రపంచం మారుతున్న రీతిలో కనుక మనం చూస్తే వీఆర్ గోయింగ్ టు బీ అట్ అ గ్రేటర్ డిసడ్వాంటేజ్. సో ఈ డిసడ్వాంటేజ్ని మనం అధిగమించాలి అంటే మనము ఏం చేయాలి అనేది మనం ఆలోచించాల్సిన సమయం ఇది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దిస్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ టుగెదర్నెస్. జనరల్గా మనం చూస్తూ ఉంటాము మన ఆర్గనైజేషన్స్లో కానీ, మన సర్కిల్స్లో కానీ, మన పల్లెల్లో కానీ ఎలా ఉంటుందంటే మన పక్క వాళ్ళు బాగుపడుతుంటే మనకు ఒకలాంటి ఇన్సెక్యూరిటీ, ఒకలాంటి థ్రెట్ అనేది మనం జనరల్గా గమనిస్తుంటాం. అమ్మో వాడు నాకంటే ఎక్కువ ఎదిగిపోతే ఎలాగా, నేను వెనకబడిపోతాను అనే ఫీలింగ్ మన కమ్యూనిటీస్లో చాలా ఎక్కువ. అది ఒక విషయం అయితే, ఇప్పుడు అసలు యాజ్ ఇట్ ఈస్ మనం కాస్ట్ బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేయబడుతున్నాము. మనకి మళ్ళీ సబ్ కాస్ట్లో వేరే వేరే వర్గాలు, మనకే వివక్షత ఉన్నప్పుడు మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము? ఈ టెక్నాలజికల్ డిసెబిలిటీ అనేది పక్కన పెడితే, ఇది లేకుండానే మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళడం కష్టం. అలాంటిది నౌ యూ యాడ్ దిస్ డిజిటల్ డివైడ్ టు ది ఈక్వేషన్, ఇంకెంత కష్టం అవుతుంది? సో ఇప్పుడు మనం జనరల్గా చూస్తే 100 సంవత్సరాల క్రితమో లేకపోతే 200 సంవత్సరాల క్రితమో అణచివేయబడ్డ కొన్ని కులాలు కానీ, కమ్యూనిటీస్ కానీ, వాళ్ళు ఇప్పుడు చాలా చాలా మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఈరోజు మనందరినీ రూల్ చేస్తున్నారు. అది ఎలా సాధ్యమయ్యింది? మొట్టమొదట వాళ్ళు చేసింది ఏంటి? దే వర్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్స్.
వాళ్ళు ఎడ్యుకేషన్ పొందిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగాలు చేయడం తర్వాత విదేశాలు వెళ్ళడము, డబ్బులు సంపాదించడము ఇవన్నీ చేశారు. అదొక్కటే కాకుండా ఒక్కరు పైకొస్తే వాళ్ళతో పాటు వాళ్ళ మొత్తం కమ్యూనిటీని వాళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. సో మనలో ఆ కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎప్పుడొస్తుంది? ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు? ఇప్పటికి కూడా రాకపోతే మనం ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం. So we really need to find ways to come together and work together as a community. Keep aside our petty differences. Because మనం కనుక ఇంకా ఇలాగే మనలో మనం కొట్టుకుంటూ ఉంటే the world is going to take over us and we are going to remain where we have been always. Right? So ఇప్పుడు హ్యావింగ్ సెడ్ దట్ మనము ఏం చేయగలము? ఇప్పుడు మన ఊర్లోనే ఉంటాయి. ఇప్పుడు జనరల్గా స్కూల్స్ అవి ఉన్నప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా పిల్లలకి పౌష్టికాహారం దొరుకుతుంది అని అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు స్కూల్స్ క్లోజ్ చేసేసారు. సో వాళ్ళు ఆ ఫెసిలిటీని అవైల్ చేసుకోలేకపోతున్నారు. సో మనం ఒక కమ్యూనిటీ కిచెన్స్ లాగా మనం రన్ చేయవచ్చు. ఈ కమ్యూనిటీ హాల్స్లో పిల్లలకి ఇప్పుడు ఎక్కువ చదువుకున్న పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళు మన ఊరిలోనే మన కంటే చిన్న పిల్లలకి మనం విద్యా బోధన చేయొచ్చు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రైట్? ఇప్పుడు మనము కనుక ఇప్పుడున్న పరిస్థితిలో మిగతా వాళ్ళతో సమానంగా మనం పోటీ పడాలంటే మనకి కావాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మొట్టమొదట ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏదో కొంతమంది చాలా కామెంట్స్ అవి విసురుతూ ఉంటారు. తెలుగులో చదువుకోకపోతే తెలుగు అందరికీ రాదు, అది ఇది అని. వాళ్ళ పిల్లల్ని మాత్రం వాళ్ళు విదేశాలు పంపి చదివిస్తుంటారు. కానీ మన పిల్లలు మాత్రం ఇక్కడే ఉండి ఇక్కడే కుళ్ళిపోతూ ఉండాలి. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మనం ఎందుకు చదువుకోకూడదు? ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే అదేదో భయపడే అంత ఏముంది దాంట్లో? మనకి చాలా కమ్యూనిటీస్లో అమ్మో ఇంగ్లీషా అనుకుంటాము. ఇప్పుడు తెలుగు ఎలా ఒక భాష, ఇంగ్లీష్ కూడా ఒక భాష. ఇప్పుడు మనం చదువుకునే తెలుగు కూడా మనం మాట్లాడే తెలుగులాగా ఉండదు. మనం మాట్లాడే తెలుగు ఒకలాగా ఉంటుంది, మన పుస్తకాల్లో ఉన్న తెలుగు వేరేగా ఉంటుంది. సో యాక్చువల్గా మనం ఐలయ్య గారి బుక్లో కనుక చదివితే వై యామ్ నాట్ ఎ హిందూలో హీ టాక్స్ అబౌట్ హౌ ద తెలుగు దట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్స్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత కొత్త తెలుగు అంతే కొత్తగా అనిపించేది అని ఆయన రాయడం జరుగుతుంది. సో అది యాక్చువల్గా ఈజ్ అ ఫ్యాక్ట్. సో మనం తెలుగు మీడియం ఇన్స్ట్రక్షన్లోనే ఉండాలి అని అనుకోవడం ఒక పెద్ద అపోహ. మనం అలా చేయడం వల్ల మనం చాలా అవకాశాలు కోల్పోతున్నాము ఇప్పుడు. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విల్ గివ్ అస్ అ కాంపిటేటివ్ ఎడ్జ్ to avail the same kind of opportunities that other people are having. So English education maybe is a very important thing. So along with English education, another important aspect is technological education, technological literacy. ఇప్పుడు మనం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలనేది కానీ మనం నేర్చుకోకపోతే వీ విల్ ఫర్ ఎవర్ బీ లెఫ్ట్ బిహైండ్. ఇప్పుడు ఈరోజు ఎవరికైతే ఇవన్నీ బాగా వచ్చో వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది. సో ప్రపంచం మారిపోతున్నప్పుడు ఆ మార్పుల్ని మనం అడాప్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి. అంతేగాని అమ్మో అని భయపడి మనం వదిలేస్తే మనం మళ్ళీ ఇంకా కంటే ఎక్కువ వెనకబడిపోతాము. సో ఇంగ్లీష్ లిటరసీ, కంప్యూటర్ లిటరసీ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటు మనకి కావాల్సిన ఇంకొకటి ఏంటి? వొకేషనల్ ట్రైనింగ్ వల్ల మనకి ఇప్పుడు జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంజనీరింగ్ అనే పిచ్ అయితే చాలా ఉంటుంది చాలామందికి. నాన్న ఏం చదువుతావు అంటే 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ అంటారు, ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ అంటారు, ఇంజనీరింగ్ తర్వాత ఏంటి అంటే చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు. సో అలా కాకుండా మనం పర్టికులర్ వొకేషన్ని కనుక చూస్ చేసుకుని మనం ఆ విధంగా వెళ్తే అట్లీస్ట్ మనకి కొంత జాబ్ సెక్యూరిటీ అనేదన్నా మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సుజాత గిడ్లా గారు రీసెంట్గా చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ ఇండిస్పెన్సబుల్ జాబ్స్. ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ టేకింగ్ ఓవర్ హ్యూమన్స్. సో చాలా జాబ్స్లో మన హ్యూమన్ టచ్ హ్యూమన్స్ అవసరం లేకుండా కూడా టెక్నాలజీ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ సర్టన్ థింగ్స్. సో ఎక్కడైతే హ్యూమన్స్ ఆర్ ఇంపార్టెంట్, హ్యూమన్స్ ఆర్ నీడెడ్ అలాంటి జాబ్స్ని కనుక మనం టార్గెట్ చేస్తే we will be able to have some kind of security for our future. For example, nursing. ఉదాహరణకి నర్సింగ్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా కూడా దే విల్ ప్రిఫర్ a human taking care of them than
రోబోట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఇంకొకటి ఏంటంటే నర్సింగ్ అంటే అదేదో ఆడవాళ్ళ జాబ్ అని మాత్రం చూడకండి. నర్సింగ్ అనేది ఎనీబడీ కెన్ డూ, మేల్, ఫీమేల్. పర్టిక్యులర్లీ దెర్ ఈస్ అ డెఫిసిట్ ఫర్ మేల్ నర్సెస్. సో అంటే ఇప్పుడు నేను నర్సింగ్ అంటే ఓన్లీ నర్సింగ్లోనే వెళ్ళమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ ఈజ్ వన్ థింగ్ వేర్ వీ కెన్ టార్గెట్. ఇప్పుడు ఈ ఎస్పెషలీ కోవిడ్ పాండమిక్ తర్వాత మనం చూసింది తర్వాత ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ predominantly nurses, not doctors. So let us find jobs like this where we are indispensable. మనల్ని తీయలేని పొజిషన్స్ని కనుక మనం టార్గెట్ చేసి దానిలో వెళ్ళి మనం స్టెబిలైజ్ అయితే మన తర్వాత వచ్చే పిల్లలు మన ఫ్యూచర్ అనేది కొంచెం సెక్యూర్ అవుతుంది. దాని ద్వారా విల్ బి ఏబుల్ టు గ్రో, రైట్? సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, టెక్నాలజికల్ లిటరసీ, వొకేషనల్ ట్రైనింగ్, ఇండిస్పెన్సిబుల్ జాబ్స్, వీటితో పాటు మనకు కావాల్సింది ఏంటి అంటే మన దళిత్ కమ్యూనిటీలోనే ఒక ఫైనాన్షియల్ సెక్టర్ అనేది డెవలప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫైనాన్షియల్ సెక్టర్ ఉండడం వల్ల మనకి ఎంతో కొంత సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉంటుంది. ప్లస్ మనం డెవలప్ అవ్వడానికి కూడా చాలా తోడ్పడుతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయగలము? వీ నీడ్ టు క్రియేట్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్స్ ఫర్ చిల్డ్రన్ టు బీ ఏబుల్ టు స్టడీ. తర్వాత ఇప్పుడు మన సర్కిల్స్లోనే కనుక మనం చూస్తే చాలా ప్రొఫెసర్స్ ఉన్నారు, యాక్టివిస్ట్ ఉన్నారు, చాలామంది ఎన్జిఓస్ నడుపుతున్నారు. సో ఇప్పుడు మనం చేస్తున్న పనితో పాటు ఈ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎలా డిసెమినేట్ చేయగలము అనే ఆప్షన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి. దాని ద్వారా మనం అట్లా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. పర్టిక్యులర్గా ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు ఏఎస్ఏ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏం చేయగలరు అంటే మనం యూనివర్సిటీలో జనరల్గా ఎక్కడన్నా ఏదన్నా మన వాళ్ళకి అన్యాయం జరిగితే వెళ్ళి పోరాడతాము. ఇప్పుడు వాటితో పాటు మన హక్కులు, మా రిజర్వేషన్ గురించి మనం పోరాడతాము. వాటితో పాటు మనం పోరాడాల్సింది ఏంటి అంటే మనకి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనకు రావాలి, మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ రావాలి. సో వాటితో పాటు వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దీస్ థింగ్స్ ఆల్సో. సో అలాంగ్ విత్ ఫైటింగ్ ఫర్ దీస్ థింగ్స్ వీ ఆల్సో నీడ్ టు ట్రై టు హెల్ప్ ద పీపుల్ అరౌండ్ అస్. ఇప్పుడు మన ఊర్లోనే మనం చూస్తాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఊరు కూడా కాదు, మన కజిన్స్లో ఎంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాం. ఇప్పుడు యూనివర్సిటీలో మనం ఉండి చదువుకున్నప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. సో ఆ తెలుసుకున్న విషయాలు మనం తిరిగి వెళ్ళి మన వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. సో వాళ్ళకి మనం అట్లా హెల్ప్ చేయడం అనేది చేస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెల్ప్ డెస్క్ అనేది పెడతాము ఎవ్రీ ఇయర్ బిగినింగ్లో. ఎందుకు పెడతాము? ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఆ యూనివర్సిటీ ఎన్వైరన్మెంట్లో అసిమిలేట్ అవ్వాలి, ఇమడాలి. కాబట్టి వాళ్ళని మనం డైరెక్ట్ చేస్తాము, గైడ్ చేస్తాము, ఏదన్నా ఇబ్బంది వస్తే తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో అది క్యాంపస్లోనే కాకుండా మన ఊళ్ళో మన ప్లేసెస్లో మనం చేస్తే బాగుంటుంది, రైట్? ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ విమెన్ పోస్ట్ కోవిడ్ అనేది ఈజ్ అ టాపిక్ దట్ వీ నీడ్ టు రియలీ థింక్ అబౌట్. సో జనరల్గా ఈ స్కూలింగ్ అది ఇది చేసేటప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ దే యూజ్ హోమ్ స్కూలింగ్ యాజ్ అన్ ఆప్షన్, యాజ్ అ వే టు డొమెస్టికేట్ విమెన్. ఇప్పుడు చాలాసార్లు అబ్బాయిలకి అమ్మాయిలకి చదువుకునే అవకాశాల్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు యూనివర్సిటీలోనే చూస్తాము, చాలామంది అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు తక్కువ మంది ఉంటారు. వెనకబడిన వర్గాల నుంచి వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు కంపారిటివ్లీ. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ విమెన్స్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే మనం విమెన్ని కూడా ఈక్వల్గా ఎడ్యుకేట్ చేస్తామో అప్పుడే మన సొసైటీ ముందుకెళ్తుంది అని. ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆయన మనలాగా మా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆయన రాసిన లేఖలో ఉంటుంది, ఎప్పుడైతే మనం ఆడవాళ్ళని కూడా మగవాళ్ళతో సమానంగా చదివిస్తామో అప్పుడే మన కమ్యూనిటీ ముందుకెళ్తుంది, అప్పుడే మనం డెవలప్ అవ్వగలుగుతాము అని. సో అది ఆచరించాల్సిన టైం వచ్చింది. సో ఈవెన్ ఇప్పుడు మనం చాలా ఊర్లలో చూస్తుంటాము, అబ్బాయిల్ని చదివిస్తారు, పక్క ఊర్లకి పంపించి కాలేజెస్లో చదివిస్తారు, కానీ అమ్మాయిలకి 15 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు. అలా చేయకుండా మనం చూడాలి. ఎందుకంటే ఒకవేళ అలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెప్పడం,
ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు మనం చాలా రీసెంట్గా ఇబోలా అవుట్బ్రేక్ జరిగినప్పుడు కొన్ని కంట్రీస్లో ఇట్లా లాక్డౌన్ అవి జరగడం వల్ల వాళ్ళు ఎట్లా ఆడవాళ్ళని ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంటిగ్రేట్ చేయడానికి రకరకాల మెజర్స్ తీసుకున్నారు. సో మేబీ ఆర్ గవర్నమెంట్స్ ఆల్సో కెన్ లెర్న్ సంథింగ్, టేక్ అ పేజ్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఇబోలా అవుట్బ్రేక్ జరిగినప్పుడు ద హార్డెస్ట్ హిట్ వర్ ద గర్ల్ స్టూడెంట్స్. సో వాళ్ళు ఎస్పెషలీ గర్ల్ స్టూడెంట్స్ ఫ్రమ్ లో ఇన్కమ్ గ్రూప్స్. సో వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ అనేది తగ్గిపోయింది. సో వాళ్ళు మళ్ళీ స్కూల్స్కి వెళ్ళడం అనేది మానేశారు. సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ గర్ల్స్ బ్యాక్ టు ద స్కూల్ ఏం చేశారంటే, ఆ ఇబోలా వైరస్ అవుట్బ్రేక్ తర్వాత సియరా లియోన్ అనే దేశంలో ఆ గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాలు మొత్తం ట్యూషన్ ఫీజ్ అండ్ ఎగ్జామ్ ఫీజ్ అనేది క్యాన్సిల్ చేసింది. సో ఈ ఫీ వేవ్మెంట్ వల్ల ఇట్ ఈస్ అన్ ఎంకరేజింగ్ స్టెప్. ఇప్పుడు అంతంత పెద్ద ఫీజులు కట్టి చదివించలేము అని చాలామంది పిల్లల్ని చదివించడం మానేస్తారు, లేదా అబ్బాయిల్ని చదివిస్తారు, అమ్మాయిల్ని వదిలేస్తారు. సో అలా కాకుండా దట్ ఈస్ వన్ మెజర్ దట్ గవర్నమెంట్ కెన్ టేక్ టు వేవ్ ఫీజ్, ఎస్పెషలీ ఫర్ విమెన్ who can, so that they don't have to get domesticated. They'll have a chance to go and have education and to turn around their lives, right? So even Ghana country lo kuda vallu, especially post corona, what measure they are taking to bring girls ante poor communities nunchi vache ammayalki they are giving direct cash benefits so that they'll be able to return to schools. So giving scholarships, cancelling out the fees, these are some things that they can do to provide education to bring back girls to schools. Tarvata another thing ఏం చేశారంటే, this was a study done by Guatemala and UNICEF కలిసి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దే హ్యావ్ స్టార్టెడ్ రిలీజింగ్ వీడియోస్ షోయింగ్ డొమెస్టిక్ వర్క్ బీయింగ్ షేర్డ్ బోత్ బై బాయ్స్ అండ్ గర్ల్స్. మన సొసైటీలో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఈ పనులైతే అమ్మాయిలే చేయాలి, ఈ పనులైతే అబ్బాయిలే చేయాలి అన్న డివిజన్ ఉంటుంది. అబ్బాయిల్ని ఎక్కువ డొమెస్టిక్ వర్క్ చేయడానికి మనం సొసైటీలో ఎక్కువ అంగీకరించరు. అబ్బాయి ఇస్త్రీ చేస్తాడా, అబ్బాయి బట్టలు తూగుతాడా, అబ్బాయి వంట చేస్తాడా అని ఆలోచిస్తారు. అబ్బాయి అయితే ఎందుకు వంట చేయకూడదు, అమ్మాయే ఎందుకు చేయాలి అనేది మనం ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు అమ్మాయి చేయడం ఎంత న్యాచురలో అబ్బాయి చేయడం కూడా అంతే న్యాచురల్. ఇప్పుడు అమ్మాయి అన్నం తింటుంది, అబ్బాయి కూడా తినట్లేదా, వంట చేయట్లేదని తినడం మానేస్తున్నాడా, తొంగడం మానేస్తున్నాడా, మానేయట్లేదు కదా. అలాంటప్పుడు తను ఆ పని చేయడంలో తప్పేంటి? సో ఈ వివక్షత అనేది చూపించడం మానేయాలి. సో గవర్నమెంట్ కెన్ టేక్ అప్ ఇనిషియేటివ్స్ వేర్ ఇట్ ఈస్ ప్రమోటింగ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వే, రైట్? తర్వాత ఈవెన్ సియరా లియోన్లో ఈ కోవిడ్ తర్వాత పర్టిక్యులర్లీ ద గవర్నమెంట్ ఇస్ ఫోకసింగ్ ఆన్ బ్రింగింగ్ గర్ల్స్ బ్యాక్ ఇన్ టు స్కూల్స్. ఇప్పుడు చాలామంది పిల్లలు, అండర్ ఏజ్ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ప్రెగ్నెంట్ విమెన్ ఉంటున్నారు. అంటే ప్రెగ్నెంట్ విమెన్ అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి చాలామందికి. వాళ్ళని స్కూల్లోకి తీసుకురావడానికి వాళ్ళు చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళని తీసుకురావడానికి బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు. వీళ్ళని ఎట్లా ఇంక్లూడ్ చేయాలి అనే విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ మస్ట్ ప్రయారిటైజ్ జెండర్ ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్. అదొకటే కాకుండా ఈ పిల్లలు వైలెన్స్కి గురవ్వకుండా కూడా వాళ్ళు మెజర్స్ అనేవి తీసుకోవాలి. సో ఇవి బేసిక్గా మనం చేయగలిగిన కొన్ని these are some of the things that the government can take, and these are certain things that we can take up. So it's not going to be an easy thing to go forward from here, but మనం ఎప్పుడైతే మనలో ఆ యూనిటీ అనేది ఉంటుందో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే we have to learn
టు అడాప్ట్ టు ద చేంజెస్. ఇప్పుడు మనం ఒకే ఫిక్స్డ్ మైండ్లో ఉండి లేదు నేను ఇలాగే ఉంటాను అంటే వీల్ నెవర్ బీ ఏబుల్ టు గో ఫార్వర్డ్. సో ఆన్ ఇండివిజువల్ లెవెల్ ఆల్సో మనం వీ హ్యావ్ టు అన్లర్న్ ద ప్రీవియస్ ప్రాక్టీసెస్ అండ్ లర్న్ ద న్యూ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇట్లా అడాప్టబిలిటీ అనేది మనకు ఉంటుందో అప్పుడే మనం ఈ కాన్స్టెంట్లీ చేంజింగ్ వరల్డ్లో మనం ముందుకెళ్ళగలుగుతాము. సో that's about it, and once again I thank ASATU for giving me this opportunity to speak. Jai Bhim. Thank you.